Hello friends, welcome to Whole Life channel. This is your Srinivas from Hyderabad. సో ప్రతి థర్స్డే మనము హ్యాపీనెస్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. హ్యాపీనెస్ హ్యాబిట్స్ ఏంటి, హౌ టు బి హ్యాపీ ఫర్ ఎవర్ అనేది. అలాగే వెల్త్ గురించి ఎవ్రీ సాటర్డే అండ్ హెల్త్ గురించి ఎవ్రీ ట్యూస్డే 3 వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం ఈ ఛానల్ ద్వారా. ఓకే, సో ఈ వారం మన హెల్త్ టాపిక్లో చూడండి, యువర్ హెల్ప్ ఈజ్ నీడెడ్, డొనేట్ నౌ. కరెక్టే కదా. సో మనకి అంటే హ్యాపీగా ఉండాలంటే ఆ, అనేక రకాల అనేక విధాలుగా యూ కెన్ బి హ్యాపీ ఫర్ ఎవర్. సో దీంట్లో ఈ వారం మనం తెలుసుకోదగ్గది డొనేట్. సో డొనేట్ అంటే మనం ఓన్లీ డబ్బులు ఒకటే, లేకపోతే మన ఇంట్లో పాత బట్టలు డొనేట్ చేయడం కాదు. సో వాట్ ఎవర్ యూ కెన్ గివ్ యాజ్ అ పర్సన్, సో దట్ గివ్స్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ గివింగ్ ఓన్లీ, నాట్ ఇన్ టేకింగ్ కదా. జనరల్గా మనకి ఎవరన్నా ఆ, ఇచ్చినా వచ్చే ఆనందం కన్నా మనం ఎవరికన్నా ఇస్తే ఏదైనా సరే, స్మైల్ కానీ లేకపోతే మన హెల్ప్ చేసే విధానం కానీ, సో దట్ గివ్స్ మోర్ హ్యాపీనెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, రైట్. సో దీంట్లో మెయిన్ బేసిక్గా మనం ఎందుకు డొనేట్ చేయాలి అంటే, మనకి మన అన్ని మతాలు, అన్ని సాంప్రదాయాలు, మనకి హిందూ సాంప్రదాయం అనండి, ముస్లిం సాంప్రదాయం అనండి, క్రిస్టియానిటీ అనండి, అన్ని మతాల్లో చెప్పేది ఒకటే: మనకున్న దాంట్లో తోటి వ్యక్తికి వీలైనంత వరకు సాయం చేయడం అనేది మానవ సహజం. దట్ గివ్స్ అస్ మోర్, మన సెల్ఫ్ ఎస్టీమ్ ఇంప్రూవ్ అవుతుంది, మన హ్యాపీనెస్ వస్తుంది. అలాగే సొసైటీలో మనకి ఆ రిలేషన్షిప్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఈవెన్ అ స్మాల్ డొనేషన్ కెన్ ఇంపాక్ట్. ఇక చాలా సినిమాల్లో ఉంటది కదా, మనం ఒకరికి హెల్ప్ చేసి వాళ్ళని ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పడం. అంటే ఇఫ్ యూ కెన్ పర్క్యులేట్ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్ యాటిట్యూడ్ టు అదర్స్, సో ఆటోమేటికల్లీ మన సొసైటీ ఎప్పుడు హ్యాపీగా, మన మనం కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే గివింగ్ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు మన దగ్గర అంతా ఉండాలనుకోకూడదు కదా. మనం లేనప్పుడు లేని వాళ్ళకి మనం ఇవ్వగలిగినంత సాయం చేయగలిగినంత చేస్తున్నప్పుడు డెఫినెట్గా యూ గెట్ మోర్. అలాగే గివింగ్, గవర్నమెంట్ కూడా సెక్షన్ 80G పెట్టింది. ఉన్న దాంట్లో మీరు డబ్బులు ఇవ్వదలుచుకున్నారు అనుకోండి, చారిటీ రిజిస్టర్డ్ సొసైటీస్కి ఇట్ ఈస్ ట్యాక్స్ డిడక్టబుల్. సో మన ఇన్కమ్లో నుంచి చేయొచ్చు. అలాగే కంపెనీస్ కూడా గవర్నమెంట్ కంపల్సరీగా సిఎస్ఆర్ అని పెట్టింది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే అలా ప్రాఫిట్స్ వచ్చే దాంట్లో మినిమం 2% సొసైటీలో వాళ్ళు దే కెన్ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ టు ఇంప్రూవ్ ది హ్యాపీ హెల్త్ ఆఫ్ ది సొసైటీ. ఇవి ఎడ్యుకేషన్ అవనివ్వండి, హెల్త్ ఆఫ్ ది పీపుల్ అవనివ్వండి, రకరకాలుగా కార్యక్రమాలన్నీ చేయడానికి కార్పొరేట్స్ కూడా చేస్తాయి. అలాగే మన వంతు, మన కార్యక్రమం, మన చుట్టూ మనం ఏం చేయొచ్చు అనేది ఇఫ్ యూ కెన్ థింక్, డెఫినెట్లీ యూ కెన్ బి ఎ బెటర్ సిటిజన్ అనమాట. సో దానివల్ల మన హ్యాపీనెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో గివింగ్ బ్రింగ్స్ అస్ క్లోజర్ టు క్రియేటింగ్ ది వరల్డ్ వీ వుడ్ వాంట్ టు లివ్ ఇట్. అంతేనా, మనం ఏమనుకుంటున్నాం సొసైటీ, దాంట్లో హ్యాపీగా ఉండాలంటే మనం కూడా కొంత డొనేట్ చేయడం. అలాగే సపోర్టింగ్ ఎ కాజ్ కెన్ హెల్ప్ కీప్ యూ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇష్యూస్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇప్పుడు చాలా మంది అంటే క్యాన్సర్ కాజ్ అని రకరకాల, మనం రోడ్డు మీద బండి ఆపంగానే చాలా ఎన్జిఓస్ దే కలెక్ట్ ఫండ్స్. అవన్నీ ఎంతవరకు యూజ్ అవుతున్నాయా, మిస్యూజ్ అవుతున్నాయా అది వేరే విషయం. మనం డొనేట్ చేయదలుచుకున్నప్పుడు మనీని యూ కెన్ గివ్ ఇట్ టు ప్రాపర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ సర్వింగ్. అదర్వైజ్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఒక మనీయే కాకుండా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ మనీ కన్నా రీప్లేస్ చేయలేనివి ఇంపార్టెంట్. చూడండి ఇందులో, ఇఫ్ యూ డొనేట్ ఫుడ్, ఇట్ గివ్స్ ఎ మీల్ ఫర్ దెమ్. ఇఫ్ యూ డొనేట్ మనీ, ఇట్ గివ్స్ ఎ డే ఫర్ దెమ్. ఇఫ్ యూ డొనేట్ హ్యాపీనెస్, ఇట్ గివ్స్ ఎ మూమెంట్, సంతోషమైన అది. అదే ఇఫ్ యూ డొనేట్ బ్లడ్, ఇట్ గివ్స్ లైఫ్ ఫర్ దెమ్. అవునా. సో అందుకనే జనరల్గా డబ్బుతో రీప్లేస్ చేయలేంది మనం ఇఫ్ యూ డొనేట్ బ్లడ్. సో ఈ బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం అనుకోండి, లైఫ్లో మేబీ సంవత్సరానికి ఒకసారి చేయొచ్చు హ్యాపీగా, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. బ్లడ్ విల్ బి రీఫిల్డ్ ఇన్ యాక్చువల్లీ 3 hours 4 hours టైం. యంగ్ అండ్ హెల్తీగా ఉన్న వాళ్ళు ఎనీ టైమ్ యూ కెన్ డూ ది బ్లడ్ డొనేషన్. సో మనం చేసినవన్నీ మన దాన్ని ఏ వాట్సాప్లో ఫోటోలు పెట్టడానికి కాకుండా, if you really do a service to the society, that makes us more happier than spreading without doing anything. ఓకే. అలాగే డొనేట్ ఆర్గాన్స్. ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నారు, ఈవెన్ గవర్నమెంట్ కూడా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సో మచ్ ఆన్ సప్లయింగ్ ఆఫ్ దిస్ ఆర్గాన్స్. సో మనకి మన ఆర్గాన్స్, ఐస్ అవనివ్వండి, లేకపోతే మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డొనేట్ దీస్ ఆర్గాన్స్, దట్ విల్ బి గివెన్ టు ది నీడీ పీపుల్.
ఎప్పటికి ఎవరికైతే ఎమర్జెన్సీలో ఉన్నాయి. ఇవేవి డబ్బుతో కొనలేరు, అమ్మలేరు. సో యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వాట్ యూ కెన్ డూ టు ది సొసైటీ ఆర్ టు ది రిక్వైర్డ్ నీడీ పీపుల్. ఓకే, అలాగే డొనేట్ యువర్ టైం. టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్. ఈ టైం ఎవరికి డొనేట్ చేయొచ్చు అంటే మేబీ టు సర్వ్ యువర్ కమ్యూనిటీ, సర్వీస్ చేయడానికి. అలాగే దే ఆర్ సో మెనీ పీపుల్, అంటే మేబీ వాళ్ళ బాధలు వినడానికి ఎవరు లేరు, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వృద్ధాశ్రమాల్లో, యూ గో అండ్ సర్వీస్ దెమ్ ఫర్ ఎ డే. యూ విల్ ఫీల్ అండ్ యూ స్పేర్ యువర్ నాలెడ్జ్, యూ స్పేర్ యువర్ టైమ్ ఫర్ దెమ్, దెన్ అదర్ పీపుల్ విల్ బి మోర్ హ్యాపీ, then you will be happy. So you spare your time, you spare your organs, you spare your blood for others beyond your money and whatever is available. Okay, so providing help is creating hope for the other person that gives you happiness for you forever. Okay, so keep thinking how can I help the other person. So smile at them. People problems లో ఉన్న వైపు మనం కొంత హెల్ప్ చేసామనుకోండి, దే విల్ హెల్ప్ అదర్స్. ఇఫ్ దట్ చైన్ కంటిన్యూస్, సొసైటీ విల్ బి full of happy people. Okay, so let us create happiness around us. Try to think donating something in your life. There are TED Talks లో recent గా నేను ఒక వీడియో చూశాను, జాక్యులర్ అని. షీ వాస్ టెలింగ్ దట్ 365 ways of donating. సో డొనేషన్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మనీ, దెర్ ఆర్ 365 వేస్. సో ఎవ్రీ డే హౌ కెన్ ఐ హెల్ప్ టుడే అనేది మనం ఆలోచించామనుకోండి, సో యూ విల్ ఫైండ్ ఎ వే. సో ప్లీజ్ కీప్ థింకింగ్ టు హెల్ప్ అదర్స్ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్ విత్ అ డిఫరెంట్ ఐడియా. థ్యాంక్ యూ.